1952 నుంచి మొదలుకొని 1956 వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభలో చాలా విషయాల మీద వారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ప్రముఖంగా ఒక విషయం మీద ఈరోజు మీతో మాట్లాడతాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన పుస్తకం ఏదైతే ఉందో, ఆయన రాజ్యసభలో మాట్లాడిన వివిధ విషయాల మీద ప్రస్తావనలు ఏదైతే మాట్లాడుతుంటూ ఏవైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాల మీద ముఖ్యమైన ఒక విషయము సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా వారు చెప్పడం జరిగింది. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వారు ప్రస్తావించే సమయంలో చాలా ఉదాహరణలు వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశము విభజన జరిగినప్పుడు మతం ఆధారంగా ముస్లింలందరూ ఇటు నుంచి అటు హిందువులందరూ అటు నుంచి ఇటు వచ్చి మనం చూడడం జరిగింది. కానీ విభజన జరిగిన తర్వాత దళిత సమాజానికి చెందిన వాళ్ళు చాలామంది ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలు, ఆ రోజులలో అంకెల ప్రకారం సుమారుగా పాకిస్తాన్లో 5 లక్షల కుటుంబాలు, అదే రకంగా బంగ్లాదేశ్ వైపు 1 లక్ష కుటుంబాలు నివసిస్తున్నాయని అంకెలు చెప్తున్నాయి. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో ఎందుకు వారు ఆ రోజు చెప్పడం జరిగిందంటే, ఈ దళిత సమాజం చెందిన వాళ్ళు దేశము మతం ఆధారంగా విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా బలహీనులైన ఉండడం వల్ల అక్కడి నుంచి ఇటు రాలేకపోయినారు. కాబట్టి వాళ్ళకి ఎప్పటికైనా సరే ప్రభుత్వము సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనే అవకాశం ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా బలపడ్డ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగితే మళ్ళీ వాళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇవ్వాలి అని ప్రస్తావించి బాబాసాహెబ్ అంబేద్కర్ 1953లో వారు ఏదైతే రాజ్యసభలో మాట్లాడినారో ఆ విషయం అక్కడ స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అందుగురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని అమలు చేసే మహానుభావుడు డాక్టర్ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టడం వల్ల ఎందరో మంది దళిత సమాజం చెందిన వాళ్ళందరూ కూడా అటు బంగ్లాదేశ్ వైపు ఇటు పాకిస్తాన్ వైపు ఏదైతే రకరకాల మతపరమైన ఉత్పీడనకి గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశానికి రావడానికి వేదిక కల్పించిందే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్.